వెంకన్న సాక్షిగా నానికి ఏ చిన్న గాయం కాలేదు. సిమ్స్ వైద్య నివేదికలు వెల్లడి. నాని డ్రామాలకు చెంపపెట్టు. ఒక్క నివేదికలోనూ గాయపడినట్టు లేదు. రాజకీయ లబ్ధి కోసమే నటన. ఒక వ్యక్తి నటనకు అనేక మంది అమాయకులు, ఉద్యోగులు బలి. నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి. ఎన్నికల రోజు కూతువారిపల్లి అనే గ్రామంలో అనేక మంది పిల్లలను కొట్టడం జరిగింది. తొప్పులతో కొట్టడం జరిగింది. ఓళ్ళు కట్టేసి కొట్టడం జరిగింది. వారి ముందు పాసు పోయడం జరిగింది. అనేక వెహికల్ దండం చేయడం జరిగింది. ఇల్లు కాల్చడం జరిగింది. ఇవన్నీ కాదని ఎప్పుడు కూడా చెప్పలేరు. ఇది జరిగినటువంటి వాస్తవాలు. మరుసటి రోజు ముందు రోజు కార్లు కాల్చారని మరుసటి రోజు ఆ కార్ల మీద దాడి చేయడం జరిగినట్టు మనందరం కూడా వీడియోలో చూసాం. మనిషి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు. నాని మీద దాడి జరగలేదు. అతను అద్భుతంగా నటనతో 5 గంటల వరకు బాగున్న వ్యక్తి 6 గంటలకంతా చేతి కట్టుకట్టి, కాలు కట్టుకట్టి, వీల్ చైర్ ఎక్కి, స్ట్రెచ్చర్ ఎక్కి, వెంటిలేటర్ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చుట్టారు. ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు తీసుకెళ్ళయ్యారు. 37 మంది జైలు పాలయ్యారు. చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను. ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్లో. స్పష్టంగా 6 రిపోర్ట్లు ఇచ్చారు. 6 సిటీ స్కాన్ రిపోర్ట్. చిన్న గాయం కూడా తనకి జరగలేదు లేదు అని. చిన్న 37 మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం ఇంతవరకు చూసుంటామా అని అడుగుతున్నాం. ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 9-10 వరకు సాక్షాత్తు జిల్లా పంచాయత్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాడు. సీసీ ఫుటేజ్ రికార్డు ఉంది. సెల్ ఫోన్ కూడా లేదు. అయితే 2 నెలల తర్వాత మోహిత్ పేరున A37గా చేర్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ఇంత ప్రజాస్వామ్యం ఆలోచించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చెప్తున్నా. ఈరోజు మావాడు ఒకటే అంటారు, నాన్న నేను కూడా ప్రజా పోరాటానికి సిద్ధం అవుతా. ఏమీ తెలియని నన్ను, ఏ సంబంధం లేని నన్ను, అతను అంకుల మీదే గొడవ జరగలేదు, అంకుల మీదే దాడి జరగలేదు. అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ పడుతాం. వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో. ఆ పెళ్ళి చూసుకుని వాళ్ళు రాత్రికి వెనక్కి రావాలి. ఈవెన్ 11 గంటల 10 నిమిషాలు ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఎల్లుండి సిటీ పోవాలి అందరం కలిసి. గత 7 రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్. మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు. కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పించడం కోసం, మెప్పు కోసం చేతుడు దుర్మార్గం ఆలోచన ప్రజలు క్షమించరు. పోరాటాలు సిద్ధపడుతున్నాం. ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం. ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం.